రాయబడింది. ఈ జ్ఞానం ఏం చేయాలి? నాకు తెలిసిన విషయాలు ఏమవ్వాలి? ఈ విషయాలు నా ఆత్మీయతను ముందుకు నడిపించాలి, ఆత్మీయతలో ఎదిగేలా చేయాలి. కలహాలను తీసుకొని సాకూడదు అనే విషయం ఇందాక పౌలు తీసుకొచ్చాడు కదా. దీనివలన మీరు అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నారని చెప్పేసి నాకు అర్థమైంది. క్లోయప ఇంటి వారి వల్ల నాకు తెలిసింది. కానీ డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకు? ఆత్మ మాత్రమే మిమ్మల్ని జీవింపచేస్తుంది. ఆత్మీయ జీవితం మాత్రమే ప్రాముఖ్యమైనది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం, లేఖనాలను అనుసరించి జీవిద్దాం. అయితే మనకు ఉండాల్సింది ఆత్మీయ జీవితం. ఆత్మ మీద ఫోకస్ చేస్తే, ఆత్మీయ జీవితం మీద ఫోకస్ చేస్తే ఫిజికల్ లైఫ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మిగతా విషయాలన్నీ సెట్ అయిపోతాయి. నా ఆత్మలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు మిగతా విషయాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. అయితే నేను మిగతా విషయాల మీద ఫోకస్ చేసినప్పుడు ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అవుతుంది కదా. ఆత్మీయ జీవితం మీద నా ఫోకస్ ఉన్నప్పుడు నా మిగతా ఫిజికల్ లైఫ్కు సంబంధించిన విషయాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఎందుకు? క్రీస్తు వారు లేకపోతే వాక్యము సెంటర్గా ఉంటుంది కాబట్టి, ఆయన మీద ఆధారపడుతున్నాను కాబట్టి. కానీ క్రీస్తు వారిని సెంటర్గా చేసుకోకుండా నేను మిగతా విషయాల మీద నేను ఫోకస్ చేస్తే నా ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అవుతుంది. నా ఆత్మీయ జీవితం డిస్టర్బ్ అయితే నేను నిత్యత్వానికి వెళ్ళలేను. ఇది మనకు అర్థం కావాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఫోకస్ అంతా ఆత్మానుసారమైన జీవితమే, ఆత్మీయ జీవితమే కదా. ఇది అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం.